అందరికీ మరణాత అండి. బాగున్నారా? మహాపరిశుద్ధులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానము సహాయము సకలాభివృద్ధి మనందరికీ ప్రభు ప్రేమతో ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనము దేవుని వాక్యం ద్వారా ప్రభువుని గణపరుచుకుని ఆయన ఆశీర్వాదాలు పొందుకుందామండి. ప్రభు కృపను బట్టి దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 18-19 వచనాలలో సర్వోన్నతుడైన దేవుడిలాగూ సెలవిస్తూ ఉన్నారు. నీవు బహుప్రియుడవు, భయపడకము, నీకు శుభమవును గాక అని ఆయన సెలవిస్తూ ఉన్నారు. దానియేలు గారు దేవునికి బహుప్రియుడు, అంటే ఎక్కువ ప్రీతికరమైనటువంటి భక్తుడు, అంటే దేవుడు ఎక్కువ ఇష్టపడేటటువంటి భక్తుడు అనమాట అండి. అయితే ఇక్కడ ఆయన భయాన్ని కలిగి ఉన్నాడు. ప్రియులారా, ఆ భయము పలు విధాలుగా ఉన్నది. ఆ భయమును బట్టి అతడు శరీర బలహీనత కలిగిన వాడిగా మారాడు. ధైర్యం సరిపోవడం లేదు. ఆ సమయంలో దేవదూత ఆ క్షణాన దర్శనమందు ఆయనకు కనబడుతూ నీవు భయపడవద్దు అని చెప్పి ఆ దూతగారు ధైర్యాన్ని చెప్తున్నారు. నీకు శుభమవునుగాక అని అక్కడ సెలవీయటం అనేటటువంటిది జరిగింది. ప్రియులారా, కొన్ని దర్శనాలు చూసేటప్పుడు మనుషులకు భయం కలుగుద్ది. ఈ భక్తుడైన దానియేలు కూడా ఆ దర్శనమందు గొప్ప భయము కలిగినట్లుగా ఇక్కడ ఈ ప్రత్యక్షతలో దానియేలు గారే సెలవిస్తూ ఉన్నారు లేఖనాలలో. ప్రియమైన స్నేహితులారా, ఈ కడవరి కాలంలో ఉన్నటువంటి మనము కూడా కొన్ని సందర్భాల్లో దిక్కుతోచక భయభ్రాంతులమవుతాము. నలుదిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే, నాక భయమిచ్చితివే. నలుదిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే, నాక భయమిచ్చితివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతాస్తుతులివే. ప్రియమైన స్నేహితులారా, నిరంతరము దేవుని స్తుతిస్తూ ఉంటే మన స్థితి మారుతుంది, మన గతి మారుతుంది. దానియేలు మనస్సులో దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఎన్ని భయములు కలిగినను దానియేలు మనసారా దేవుని స్తుతించేటటువంటి భక్తిపరుడు కనుక దేవుడు ఆయన్ని ఎంతగానో ఇష్టపడుతున్నాడు. ప్రియమైన స్నేహితులారా, భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానము కలుగును అన్నారు. వెంటనే ఆ భయపడుతున్నటువంటి సమయంలో దానియేలు గారితో మాట్లాడుతూ దానియేలు గారికి సమాధానమును దేవుడు ప్రసాదిస్తూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, మీరేమి తక్కువ కాదు, మీరు దేవునికి ఇష్టలై ఉన్నారు. మీరును దేవుని ఎడల విశ్వాసము కలిగిన వారై ఉన్నారు కనుక మిమ్మును కూడా దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. కనుక మీకును ఆయన తన ప్రత్యక్షతను అనుగ్రహించేవారై ఉన్నారు. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే అని ప్రభువారు సెలవిచ్చి ఉన్నారు. ప్రియులారా, అట్టి నమ్మకము, అట్టి విశ్వాసము మీరు కలిగి ఉన్నారా? ఈ కడవరి దినాలలో నమ్మకాన్ని, విశ్వాసాన్ని మనము బహుగా పెంపారింప చేసుకునేటటువంటి వారుగా ఉండవలసిన వారమై ఉన్నాము. అయితే పరిస్థితులను బట్టి విశ్వాసము నిలుకడగా ఉండడం లేదు. ఈ కడవరి దినాలలో అది దేవుని యొక్క రాకడకు మరియు గుర్తులుగా దేవుడు లేఖనాలలో చూపిస్తూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, ఈ కడవరి కాలంలో ఏ కుటుంబము భయభ్రాంతులవుతూ ఉన్నారో, ఏ సమస్యను బట్టి భయపడుతూ వేదన పడుతూ ఉన్నారో, మరి దయచేసి ప్రభు వైపు చూడండి, ఆయన సహాయం కోరండి, ఆయన్ని స్తుతించండి. ఆయన సహాయం అనుగ్రహించువారు. రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. నీ వాడు ప్రతి మాట దేవుడు వింటూ ఉన్నాడు. నీవు చేసే ప్రతి ప్రార్థన దేవుడు నెరవేర్చేవారై ఉన్నారు. ఎందుకంటే నీ వంటి దేవునికి ఎంతో ఇష్టము. అది నీకు అర్థం కావడం లేదు కనుక అర్థం చేసుకోవడానికి సమయం పడుద్ది. తల్లి ఎంతగానో ప్రేమిస్తూ బిడ్డను పెంచి పెద్ద చేస్తుంది. అయితే తల్లిదండ్రుల ప్రేమ కంటే ఉన్నతమైనటువంటి ప్రేమ దేవుని ప్రేమ అని లేఖనాలు చెబుతున్నాయి కదండి. కనుక అట్టి ప్రేమను అర్థం చేసుకోవాలంటే ఈ బిడ్డ కూడా ప్రేమపాత్రుడే పెరగాలి. ప్రియమైన స్నేహితులారా, నీవు దేవుని కుమారుడువు, దేవుని కుమార్తెవై ఉన్నావు కనుక దేవుని యొక్క కృపలో దేవునికి మరింత ఇష్టురాలుగా నీవు జీవించినట్లయితే సమస్త విషయాల్లోనూ జయం పొందుతావు. అట్టి ఘనమైనటువంటి జయము ప్రభు నీకు, నీ కుటుంబాలకు, నీ తోటి వారికి ప్రసాదిస్తూ ఘనమైన ఆయన కృపలో నిన్ను భద్రపరుస్తూ రాకడలో మేఘమెక్కు పర్యంతము నిన్ను ఉద్ధరించి వృద్ధినిచ్చి కాపాడునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, మా ప్రాణప్రియుడా యేసుక్రీస్తు ప్రభువా,
సదాకాలం మీతో ఉన్నారని మాట్లాడి మహిమగల దేవుడు స్తోత్రాలు. భయపడుతున్న భక్తులకు దర్శనమిచ్చి మాట్లాడుతున్నావు స్తోత్రాలు. ధైర్యంగా ఉండు, నీవంటే నాకు ఎంతో ఇష్టమని మాట్లాడుతున్నావు ప్రభా స్తోత్రాలు. అవును ప్రభా, నీవు నాయన లోకం ఎంతో ప్రేమించావు, అలాగే భక్తులను కూడా ఎంతగానో ప్రేమించావు స్తోత్రాలు ప్రభా. నువ్వు ప్రేమించే దేవుడు, రక్షించే దేవుడు, విమోచించే దేవుడు ప్రభా. ప్రేమించి ఆ ప్రేమను మా ప్రభా లోకంలో ఉన్న ప్రతి బిడ్డకు అనగా నీ పోలికలో ఉన్న ప్రతి వారికి పంచి మా ప్రభా వారిని రక్షించే మహా ఉన్నతుడివై ఉన్నావు స్తోత్రములు ప్రభా. దేవాదేవా, నీ పవిత్రమైనటువంటి కృపకు పాత్రలే ప్రతివారు వర్ధిల్లుటకు నిరంతర సహాయం అందించుమని క్రీస్తు యేసు పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. అందరికీ మరణాతండి. ప్రభు కృపతోడేండుగాక. మరణాత.